బోధలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్స్ ని కొంతమంది ఆకతాయిలు చించేశారు. దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఇలా చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర సీఎం జన్మదినం సందర్భంగా ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలను చించిన ఇలాంటి రౌడీలకు తగిన బుద్ధి చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులను ఊర్లలో కూడా తిరగనివ్వరని హెచ్చరించారు. మా గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మా కార్యకర్తలు ప్రతి మండల కేంద్రంలో ఫ్లెక్సీలు మరియు అతని జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీన్ని సహించలేని ఈ టీఆర్ఎస్ పార్టీ దొంగలు ఈరోజు మా ముఖ్యమంత్రి ఉన్న ఫ్లెక్సీని సాక్షాత్తుగా ఎమ్మెల్యే నిలబడి ఆ ఫ్లెక్సీని చింపించడము కింద పడబెట్టడం జరిగింది. ఒకసారి మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి విన్నవించడం జరుగుతుంది. అక్క, మీరు చెప్పిన విధంగా ఇంద్రమ్మ కమిటీలో టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండాలని మీరు చెప్పడం జరిగింది. మీ పెద్ద మనసాన్ని అర్థం చేసుకొని మేము కూడా మీ మాట విన్నాము, అభ్యంతరం చెప్పలేదు. కానీ ఈ దొంగలు మన ఫ్లెక్సీలనే సహించాలని ఈ దొంగలకు మనము వీళ్ళ చేతిలో మరి ఇంద్రమ్మ కమిటీ పెడితే ఈ ప్రజలను దోచుకొని తింటారు. ఉదాహరణకి టీఆర్ఎస్కు సంబంధించిన చాలామంది నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని గతంలోనే ఊరికి 50 లక్షలు 70 లక్షలు 20 లక్షలు అడ్వాన్స్గానే తీసుకొని ఉన్నారు. ఈరోజు వారు ఇంద్రమ్మ కమిటీలో ఉంటే ఇంకా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఈ బోధ్ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే ఈ టీఆర్ఎస్ దొంగలు. ఇక్కడ బోధ్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అయిన సురేందర్ ఈ ఫ్లెక్సీని ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సీని చింపేయడం జరిగింది. అరే దొంగ సురేందర్ యాదవ్, నీకు ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము రోసం ఏమైనా ఉంటే నా దగ్గరికి రా, చమ్మడాలు తీసబిట్ట. ఇంకోసారికి రిపీట్ అయితే మీ ఎమ్మెల్యే ఫోటో కానీ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కానీ ఒకటి కూడా నియోజకవర్గంలో కనిపించకుండా చేస్తానని ఈ ధమ్కిస్తున్నా. దమ్ము ఉంటే ఫేస్ టు ఫేస్ చూసుకుందాం, ఎవరి దమ్ముందో వాళ్ళు చూపించుకుందాం. అంతేగాని రాత్రి 12 గంటలకు ఆడంగి వేద వాళ్ళగా ఫ్లెక్సీలు చింపడము, మా పోస్టర్లను చింపడము మానేయండి, లేకుంటే బిడ్డ బొక్కలు తింటాం. ఖబర్దార్ దొంగలారా.